చూడు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఒక్క 5 minutesలో నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను. వావ్ బడ్డీ, నీ డ్రెస్సింగ్ స్టైల్, లుక్ సూపర్. హీరోలకే హీరోలా ఉన్నావు. థ్యాంక్ యూ బడ్డీ. సరే అయితే డైరెక్ట్గా వచ్చి కలుస్తా. నో 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 నో, ఫోన్ కట్ చేయకు. నువ్వు కార్ ఎక్కి స్కూల్కి బయలుదేరే వరకు నేను వీడియో కాల్లోనే ఉంటాను. లేదంటే ఏదో ఒక అర్జెంట్ పని ఉందని చెప్పి మధ్యలోనే డ్రాప్ అయిపోతావు. లేదు బడ్డీ, ఈ రోజు నేను వేరే ఏ ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఇవాళ మొత్తం నీతోనే ఉంటాను. చూడు, నీకోసం నువ్వు అడగగానే ఎంత స్పెషల్గా రెడీ అయ్యానో. ఇంకా నువ్వు నమ్మకపోతే ఎలాగా? స్కూల్కి వచ్చి మీటింగ్ అయిన తర్వాత నిన్ను బయటికి కూడా తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్. అయితే ఓకే, త్వరగా వచ్చేయ్. డన్. కూల్. జాగ్రత్తగా డ్రైవ్ చేయి. బాయ్ బడ్డీ. బాయ్. నిజమే అన్నయ్య, తను ఇంట్లో ఉన్నా కూడా ఆ గది ఈ గది గార్డెన్ టెర్రస్ అంటూ తిరుగుతూనే ఉంటుంది. మరే తిరిగే కళ్ళు వాగే నోరు ఊరికే ఉండమంటారుగా. జాగ్రత్తగా వెళ్ళొస్తుందిలే రుద్రా. మీరు కూడా ఏంటి పెదనాన్న? సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దాన్ని అటెండ్ చేయడానికి వెళ్తున్నాను. అయితే మీరు నన్ను తీసుకెళ్లి అక్కడ డ్రాపింగ్ చేసి మీరే పికప్పింగ్ చేసుకోండి సార్. రిక్వెస్టింగ్ సార్, ఈ ఒక్కసారి మళ్ళీ అడగను. ప్లీజులు సార్, చాలా ముఖ్యమైన ఫ్రెండు. పాపం అంతలా అడుగుతుంది కదా రుద్ర, తీసుకెళ్ళు. నన్నెవరు ఎక్కడికి తీసుకెళ్లరు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇంట్లోనే ఉండి నాకు డిప్రెసింగ్ వచ్చేస్తుంది. నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. Oh, so sad. Baby, don't cry, baby. No, I'll talk. Rudra, take her and drop her. Again pick her, okay? Simple, no? Please, Rudra. Pinny says no. See my face. సార్కి ఇష్టం లేనప్పుడు బలవంతం సైతండి. నేను మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకుని వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకుంటాను. గంగా, ఆగు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, పద డ్రాప్ చేస్తాను. హాయ్, థాంక్స్ సారు. పదండి, లేట్ అయిపోతున్నది. పదండి, వెళ్ళొస్తాను పెద్దరు. Bye. బ్రో, వీళ్ళని ఇలానే వదిలేస్తే స్టోరీ చాలా దూరం వెళ్ళేలా ఉంది. ఐఎమ్ ఆల్సో థింకింగ్ ది సేమ్ ఇషిక. ఏం చేద్దామంటావు? రుద్రబాబు గారు గంగకి తోడుగా ఉండగా గంగని మనం ఏం చేయలేం. గంగ కారణంగా రుద్రబాబు గారికి కూడా అన్ని పాజిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి. సార్ మాట కాదని పెద్దోరు రికమెండేషన్లో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అందుకు సార్ కోపంగా ఉన్నారేమో. ఏదో ఒకటి మాట్లాడి కాస్త కూలింగ్ చేసేద్దాం. సార్, ఇంకా మొదలెట్టలేదేంటా అనుకుంటున్నా. కామ్గా కూర్చోడం నీ వల్ల కాదే. కొంచెం కష్టమే సార్, కానీ నానిప్పుడు ఒక డౌటింగ్ అడగాలనుకుంటున్నాను. ఏంటది? మరే మొన్నొక రోజు నాకెవరితో బాధ్యత అప్పగిస్తానన్నారు. ఆ తర్వాత కోర్టు కేసు హడావిడిలో మర్చిపోయారు. ఎవరి బాధ్యత ఇవ్వాలనుకున్నారు? కోర్టు కేసు నాకు ఫేవర్గా రాదేమో అన్న డౌట్తో
ఆ బాధ్యత నీకు అప్పచెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు అవసరం లేదులే. అవసరం లేదనుకోండి, కానీ రేపెప్పుడైనా మీరు బిజీగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో అవసరం అవుతుందేమో కదా. ఎవరో ఏటో వివరాలు చెప్పండి, నాన్న చూసుకుంటాను. అవసరం లేదని చెప్తున్నాను కదా, లీవ్ ఇట్. అలాగే సార్. సార్, ఇంకొక విషయం, నా ఫ్రెండ్ని కలవడానికి నాన్న స్కూల్కి వెళ్తున్నానని మీరేం కంగారు పడకండి. అక్కడ నాకేం కాదు, నాన్న సేఫ్గా వెళ్తాను, సేఫ్గా వచ్చేతాను. నేను అడిగానా? అంటే నా గురించి మీరు టెన్షనింగ్ పడతారేమోనని చెప్తున్నాను. నీ గురించి నీకే ఆలోచన లేనప్పుడు వై షుడ్ ఐ బాదర్ యూ? అంటే ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటున్నారా? నా సావు నన్ను సావమంటున్నారా? సార్ 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 సార్, అదిగో అదిగో ఆ స్కూల్ దగ్గర ఆపండి. వాట్? స్కూల్ దగ్గర? అవును సార్. ఎందుకు, నాకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉండరా? స్కూల్లో ఎంతమంది ఉంటారు, టీచర్సు, పిల్లలు, వాచ్మెన్లు, ఆయాలు, వంటల వాళ్ళు, వడ్డించే వాళ్ళు. అందుకే నాకేం భయం లేదు. అక్కడ ఆపండి. సార్, థాంకులు సార్, వెళ్ళొత్తాను.